Hi, hello, welcome back to my channel Glowing Grow with Nandu. ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. అది కూడా అండర్ బడ్జెట్లో. ఎస్, అండర్ 1000 రూపీస్లో ఆఫీస్ మేకప్ అనుకోండి, కాలేజ్ మేకప్ అనుకోండి, లేదా సింపుల్గా రీల్స్కి వీడియోస్కి సూట్ అవుతుంది మేకప్. అండ్ షాపింగ్ మాల్స్కి ఎక్కడికైనా సరే చాలా సింపుల్గా. ఇంకెందుకు లేట్, ఇలాంటి సటిల్ అండ్ గ్లామ్ లుక్ మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా? లెట్స్ గెట్ ఇంటు యువర్ వీడియో. మేకప్ ఏదైనా స్కిన్ ప్రెప్పింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఫస్ట్ మీరు ఫేస్ ని నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి. ఫేస్ మీద ఎటువంటి డర్ట్ లేకుండా చూసుకోండి. సెకండ్ స్టెప్ వచ్చేసి టోనర్. టోనర్ కోసం నేను ఇక్కడ రోజ్ వాటర్ యూస్ చేస్తున్నాను. రోజ్ వాటర్ ఏ బ్రాండ్ అయినా పర్లేదు, 2-3 డ్రాప్స్ వల్ల ఫేస్ కి ఇన్స్టెంట్ గా బ్రైట్నెస్ వస్తుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. నేను ఇక్కడ పాయింట్స్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. లైట్ వెయిట్ మాయిశ్చరైజర్, జెల్ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఇది కూడా అండర్ 199 లో వచ్చేస్తుంది. సో మాయిశ్చరైజర్ వల్ల ఫేస్ కి ఇన్స్టెంట్ గా హైడ్రేషన్ వస్తుంది. హైడ్రేషన్ వల్ల మేకప్ న్యాచురల్ గా, గ్లోయింగ్ గా అండ్ లాంగ్ లాస్టింగ్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రైమర్. నేను ఇన్సైడ్ ప్రైమర్ యూస్ చేస్తున్నాను, 3-in-1ది. ఇది కూడా అండర్ 299 లో వచ్చేస్తుంది. ఇది పోర్స్ ని బ్లర్ చేస్తుంది అండ్ మేకప్ లాంగ్ లాస్టింగ్ గా ఉండడానికి మంచి హెల్ప్ చేస్తుంది. మీకు ఎక్కడైతే పోర్స్ ఉంటాయో అక్కడ లైట్ గా అప్లై చేసుకుని నీట్ గా బ్లెండ్ చేసేసుకోండి విత్ హ్యాండ్స్. సో బేస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫౌండేషన్ కి వెళ్ళిపోతాము. నేను ఇక్కడ ఫిట్ మీ లైట్ వెయిట్ ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. నా షేడ్ 230. సో ఫౌండేషన్ ని హ్యాండ్ బ్యాక్ మీద 2-3 డ్రాప్స్ వేసుకొని జస్ట్ రబ్ చేయండి. అలా రబ్ చేయడం వల్ల ఫౌండేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇలా యాక్టివేట్ అయిన తర్వాత ఫేస్ అంతా ఈవెన్ గా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ అప్లై చేసుకుని బ్లెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ అప్లై చేసుకోండి. బ్లెండింగ్ కూడా నీట్ గా డాప్ చేసుకోవాలి, డ్రాగ్ చేయకూడదు. డ్రాగ్ చేస్తే ఫౌండేషన్ అంతా పోతుంది. ఇలా ఈవెన్ గా బ్లెండ్ చేసుకున్న తర్వాత కన్సీలర్ స్విస్ బ్యూటీ నుంచి యూస్ చేస్తున్నాను. కన్సీలర్ కూడా ఇది కూడా అండర్ 199 లో వచ్చేస్తుంది. సో మీకు ఎక్కడైతే స్కిన్ అనీవెన్ గా అనిపిస్తుందో, అండర్ ఐస్ లేదా నోస్ సైడ్స్, అరౌండ్ మౌత్ ఏరియా, అక్కడ లైట్ గా అప్లై చేసుకుని ఈవెన్ గా ఫేస్ అంతా బ్లెండ్ చేసేసుకోవాలి. ఈవెన్ గా బ్లెండ్ చేసేసుకోవాలి. ఎక్కడ ప్యాచెస్ లేకుండా, కేకీ ఉండకుండా చూసుకోండి. సో లిటిల్ అమౌంట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. లైట్ గా బ్లెండ్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మీకు సటిల్ లుక్ వస్తుంది. అండ్ నో బ్లష్ కి వెళ్ళిపోదాము. ఇక్కడ బ్లష్ కోసం నేను బ్లూ హెవెన్ నుంచి లాంగ్ లాస్ట్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. ఇది కూడా అండర్ 199 లో వచ్చేస్తుంది. సో ఐ కార్నర్ నుంచి ఇయర్ కార్నర్ వరకు చీక్ బోర్డ్ మీద 2 సైడ్స్ అప్లై చేసుకోవాలి. అండ్ నో నోస్ మీద కొంచెం, చిన్ మీద కొంచెం, ఫోర్ హెడ్ మీద కొంచెం. ఈ స్టెప్ అనేది అస్సలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే బ్లష్ అనేది మేకప్ కి లైఫ్ లాంటిది. సో అదే బ్లష్ ని నేను కొంచెం ఐ షాడోస్ కింద బ్లెండ్ చేసుకుంటున్నాను, న్యాచురల్ అండ్ సటిల్ ఫినిష్ కోసం. సో బేస్ అయితే అయిపోయింది. ఈ బేస్ సెట్ చేయడానికి ఇప్పుడు ఒక కాంపాక్ట్ పౌడర్ యూస్ చేయాలి, లేదా లూజ్ పౌడర్ అయినా పర్లేదు. నేను ఇక్కడ నైకా నుంచి ఆల్ డే మ్యాట్ కంపాక్ట్ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇది కూడా అండర్ 199 లో వచ్చేస్తుంది. లేదా మీకు ఆఫ్లైన్ లో లాక్మే లూజ్ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు. సో ఈవెన్ గా నీట్ గా బ్లెండ్ చేసేసుకోండి. బేస్ అంతా సెట్ చేసేసుకోండి. అండ్ నో ఐబ్రోస్ కి వెళ్ళిపోదాము. సో ఐబ్రోస్ కోసం నేను ఇక్కడ మాలియో బ్రాండ్ నుంచి ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నాను. ఇది అరౌండ్ 150 లోపే ఉంటుంది. సో అవుట్లైన్ డ్రా చేసుకున్న తర్వాత మిడిల్ లో స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేయడం వల్ల మీకు న్యాచురల్ లుక్ ఉంటుంది. అండ్ నో ఐబ్రో కోమ్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో ఒక్కసారి కోమ్ చేసుకుంటే న్యాచురల్ ఫినిష్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ గా ఐబ్రోస్ గీసినట్టు అస్సలు ఉండదు. ఇప్పుడు ఐలైనర్ కి వెళ్ళిపోదాము. ఐలైనర్ కోసం నేను ఇక్కడ లాక్మే ఇన్స్టా ఐలైనర్ యూస్ అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. సో మీకు ఐలైనర్ ట్యుటోరియల్ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి, నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను ఐలైనర్ మీద. నేను ఇక్కడ డైలీ బేసిస్ మీద ఐలైనర్ డ్రా చేసుకుంటున్నాను. సింపుల్ గా స్మాల్ వింగ్ ఇచ్చేసి సన్నగా గీసుకుంటున్నాను. సో డైలీ బేసిస్ మీద ఇది చాలా బాగా సూట్ అవుతుంది. ఏ అవుట్ఫిట్ అయినా, న్యాచురల్ అవుట్ఫిట్ అయినా, ట్రెడిషనల్ అవుట్ఫిట్ అయినా, వెస్ట్రన్ అవుట్ఫిట్ అయినా ఈ ఐలైనర్ చాలా సింపుల్ గా సెట్ అయిపోతుంది. ఏ మేకప్ అయినా కూడా చాలా బాగుంటుంది. సో ఐలైనర్ 2 ఐస్ కి డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మస్కారా. మస్కారా కోసం నేను ఇక్కడ బ్లూ హెవెన్ నుంచి మస్కారా యూస్ చేస్తున్నాను. ఇది కూడా అండర్ 199 లో వచ్చేస్తుంది. సో 2 సైడ్స్ మస్కారా అప్లై చేసేసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్, లిప్స్టిక్.
సో లిప్స్టిక్ వేసే ముందు ఫస్ట్ మనం లిప్ లైనర్ అనేది డ్రా చేసుకోవాలి. అప్పుడే లిప్స్టిక్ బాగా కనిపిస్తుంది అండ్ లిప్స్ బాగా పౌట్ అవుతాయి, షేప్ అవుట్ అవ్వకుండా నీట్ గా కనిపిస్తుంది. ఇక్కడ లిప్ లైనర్ కోసం నేను స్విస్ బ్యూటీ నుంచి లిప్ లైనర్ యూస్ చేస్తున్నాను. ఇది కూడా 60 or 70 లో వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ బ్రౌన్ షేడ్ యూస్ చేస్తున్నాను. బ్రౌన్ షేడ్ తో నీట్ గా అవుట్ లైన్ డిఫైన్ చేసుకోవాలి. అండ్ నౌ బ్లష్ కి మనం ఏ లిప్స్టిక్ అయితే యూస్ చేసామో అదే లిప్స్టిక్ తో నేను లిప్స్ ని ఫిల్ చేసుకుంటున్నాను. సో మేకప్ అయితే అయిపోయింది. ఒకసారి హెయిర్ అంతా సెట్ చేసేసుకుందాము. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, దేని మీద వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అన్నట్టు మర్చిపోవద్దు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. కీప్ గ్లోయింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ.